థాయిలాండ్లో అమ్మాయిలు ఉన్నారు, లేదంటే స్విట్జర్లాండ్లో ఈ బీర్లు ఉన్నాయి, అక్కడ ఆవి ఉంది, ఏదో ఏదో అన్ని పిల్లల్ని అట్రాక్ట్ చేసి అన్ని గలీజ్ వీడియోస్ చేసి పిల్లల్ని అట్రాక్ట్ చేసి ఫాలోవర్స్ లా మలుచుకుంటున్నాడు తప్పించి కంటెంట్ వీడియోస్ అనేవి అసలు వాస్తవంగా మన దగ్గర లేనే లేవు. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి వాడు ఈ దేశానికి ఏం చేసిండండి? ఎంతసేపు ఈ దేశాన్ని తిట్టి 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 ఈ దేశంలో ఉగ్రవాదులు ఉన్నారు, ఈ దేశంలో రేపులు జరుగుతున్నాయి, ఈ దేశంలో మర్డర్ జరుగుతున్నాయి, అనేక రకాలుగా ఈ దేశం మొత్తం ఈ దేశం మీద విషం చల్లుతూనే ఉన్నాడు. సో ఎందుకంటే హిందువులు ఎక్కువ రేపులు చేస్తారు ఏంటండి? వాడు భాష ఏంది అసలు? వాడు ఏంది? వాడు ఇళ్ళ కన్వర్ట్ అయ్యాడు. మరి ఇక్కడ రేపులు జరుగుతున్నాయి కాబట్టి నేను ఈ దేశంలో ఉండట్లేదు, నేను వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఎంతమందితో తిరిగినా కూడా అక్కడ ప్రభుత్వం అక్కడ గవర్నమెంట్ అన్ని అలో చేసింది కాబట్టి నేను అక్కడ ఇష్టం ఉన్నట్టుగా వ్యవహరిస్తాను అంటున్నాడు. సో అది రైట్ అంటారా? కాదు కదా. వాడు చేసేది సక్కలేదు, వాడి సంసారం సక్కలేదు, వాడు ఇంకా వీళ్ళనడానికి ఏడికెళ్ళి ఉంటుందండి రైట్స్. సో నా దృష్టిలో వాడైతే అసలు వాడు ఇన్ఫ్లుయెన్స్ కాదు, వాడు సోషల్ మీడియా స్టార్ కాదు, వాడు ఏం కాదండి. వాడిని అటుగానే పబ్లిక్ ఏంటంటే టైంపాస్ వీడియో చూసుకొని లైక్ చేస్తున్నారు తప్పించి వాడు ఒక టైంపాస్ స్టార్ ఆడంతే.